గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని విశ్వసాయి యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణపతి దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏసీపీ ప్రశాంత్ రెడ్డి. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గణపతి భక్తులకు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసిన విశ్వసాయి యూత్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్, ఎంపీటీఓ గుండెబాబు, సిఐ హరికృష్ణ, డాక్టర్ నరేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలసాని రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని విశ్వసాయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమలాపూర్ గ్రామంలో రామాలయం ముందు ప్రతిష్ఠించిన విగ్రహం దగ్గర గ్రామస్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఈ యొక్క యూత్ అసోసియేషన్ చేస్తుంది. దానికి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా నేను ఇచ్చేసి ప్రజలకి నేను ఈరోజు వారు తయారు చేసిన భోజనాన్ని నేను ఇవాళ కొంతమందికి నేను ఇవాళ దానం చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ. అన్నదానం చేసిన అసోసియేషన్ సభ్యులకి, వారి వెనకాల ఉన్న బాలసాని రమేష్ గారి కుటుంబం వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అన్నింటికంటే మించిన దానం అన్నదానం. ఎందుకంటే ఏ జీవికైనా కూడు కావాలి, అన్నం కావాలి. ఆ అన్నం పెట్టిన అన్నదాతలకు మరొకసారి గణనాథుడు వారు కోరిన కోరికలు, వారికి ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ వారి కలకాలం మంచిగా చూడాలని చెప్పేసి దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన గ్రామస్తులందరికీ, ముఖ్యంగా యువతకి నా యొక్క ముఖ్య సూచన సలహా, ఇలాంటి నవ్వుకునే ఈ యొక్క మొహాలలో ఈరోజు ఎవరు చూసినా కూడా ఆనందం వెలువరిస్తుంది. ప్రతి ఒక్కరి మొహంలో చిరునవ్వు కనబడుతుంది. మహిళలు, పురుషులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి ఈరోజు తరలి రావడం జరిగింది. ఈ ఆనందం, ఈ సంతోషం వారికి ఎప్పుడు ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. అందరూ కలిసిమెలిసి తింటున్నారు. ఇక్కడ ఏ కులాలు లేవు, ఏ మతాలు లేవు, ముఖ్యంగా ఏ పార్టీలు లేవు. అన్ని పార్టీల వారు, అందరికీ ఓట్లు వేసిన వారు, అన్ని కులస్తులు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని వాడల వాళ్ళు అందరూ కలిసి అన్నానికి వచ్చారు. ఇలా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా మంచిగా కలిసిమెలిసి ఉండాలని గ్రామస్తులకే కాకుండా మండలంలోని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. మంచి హ్యాపీగా ఉందాం, ప్రతిరోజు పండగలాగా ఉందాం, ప్రతిరోజు పండగ వాతావరణం ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుడు వారు కోరిన కోరికలు తీర్చాలని, వారికి ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడాలని చెప్పేసి నేను దేవుణ్ణి కోరుకుంటూ ఈ యొక్క అన్నదానానికి కారకుడు